హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్కి. ఈరోజు మనం ఎంఎస్ పవర్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇది స్టూడెంట్స్, టీచర్స్, బిజినెస్ ప్రజెంటేషన్ చేసేవారికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ టూల్ ఉపయోగించుకొని మీకు కావలసిన విధంగా మీరు పవర్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పవర్ పాయింట్తో మనం ఇన్ఫర్మేషన్ అట్రాక్టివ్ స్లైడ్ రూపంలో చూపించవచ్చు. అయితే పవర్ పాయింట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్స్ ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. వాట్ ఈజ్ ఎంఎస్ పవర్ పాయింట్? మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్. ఇది మనకి స్లైడ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఈజీగా చూపిస్తుంది. ఎగ్జాంపుల్, స్కూల్ ప్రాజెక్ట్ అయినా, ఆఫీస్ మీటింగ్ అండ్ ప్రొడక్టివ్ ప్రజెంటేషన్స్, ఇలాంటివి చాలా ప్రజెంటేషన్స్ మనం ఇందులో ఈజీగా చేయొచ్చు. ఇది అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి పవర్ పాయింట్ ద్వారా చేయగలం. సో పవర్ పాయింట్ ఎలా చేయాలి, అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది మన ఎంఎస్ ఆఫీస్లో ఒక పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇది యూజ్ చేసుకొని మనం చాలా ప్రజెంటేషన్ చేయగలం. సో అది కూడా చాలా అట్రాక్టివ్గా చేయగలం. సో ఇందులో చాలా మనకి ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్, సో ఇలాగ మనకి చాలా ఉంటాయి అన్నమాట ఫీచర్స్. ఇవన్నీ యూజ్ చేసుకొని మనం అట్రాక్టివ్గా ఎంఎస్ పవర్ పాయింట్ అనేది మనం క్రియేట్ చేయగలం. సెకండ్ వన్, పవర్ పాయింట్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనేది మనకు పవర్ పాయింట్ ఓపెన్ చేస్తే మనకు ఒక బ్లాంక్ స్లైడ్ కనిపిస్తుంది. సో ఆ బ్లాంక్ స్లైడ్ని యూజ్ చేసుకొని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా అంటే అక్కడ ఉన్న టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మనం డిజైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి పైన ఉన్న రిబ్బన్స్లో కనిపిస్తున్న ఓమ్, ఇన్సర్ట్, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్స్లో అండ్ రివ్యూ, వ్యూ వంటి ట్యాబ్స్ కూడా ఉంటాయి. సో ఇవి యూజ్ చేసుకొని మనం మనకు కావలసిన విధంగా మన ప్రజెంటేషన్ని తీసుకోవచ్చు. సో యూజింగ్ టెక్స్ట్ యానిమేషన్స్ కానీ, లేకపోతే ఇమేజ్ యానిమేషన్స్. సో డిజైన్స్ అంటే మనకు నచ్చిన టెంప్లెట్స్ డిజైన్స్ తీసుకోవడం. ట్రాన్సిషన్స్, వన్ స్లైడ్ టు అనదర్ స్లైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఎలా ఏ ట్రాన్సిషన్స్ కావాలి. యానిమేషన్స్, సో ఇమేజ్ ఎలా యానిమేటెడ్ అవ్వాలి. సో ఈ విధంగా మనం స్లైడ్స్లో చేసినప్పుడు మనం మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది మీరు ఒకసారి యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ప్రజెంటేషన్స్ వన్స్ మనం అలవాటు అవ్వామంటే ఇది మనకి ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది. సో ప్రతిసారి ఇది మీ వాళ్ళకి చూపించే అవకాశం ఉంటుంది. అది క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్లో అయినా, లేకపోతే మీ ప్రజెంటేషన్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు. సో ఇవి మనకి మంచి మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మంచిగా మీరు మీ కొలీగ్స్కి అంటే మీ స్టూడెంట్స్కి మీరు స్లైడ్స్ షో చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఇది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. మనకు మంచి మంచి పవర్ పాయింట్ నచ్చిన టాపిక్ తీసుకొని చెప్పాల్సి వస్తుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సి వస్తుంటుంది. సో స్టూడెంట్స్ అయిపోయి జాబ్ చేసే వాళ్ళతో ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తూనే ఉంటారు డైలీ లైఫ్లో. అంటే ఎంఎన్సి కంపెనీలో చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంటుంది దీని గురించి. థర్డ్ వన్ ఈజ్ యాడింగ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్. స్లైడ్స్ టెక్స్ట్ టైప్లో చేయాలంటే క్లిక్ టు యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం యాడ్ చేయొచ్చు మనకు కావాల్సిన టెక్స్ట్. ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పిక్చర్స్ మీద క్లిక్ చేసి చేయండి. మనకు కావాల్సిన పిక్చర్స్ మన డెస్క్టాప్ నుంచి మనం తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కంప్యూటర్లో చేసినట్టయితే మ్యాక్సిమం అందరూ డెస్క్టాప్లో చేస్తారు కాబట్టి, సో డెస్క్టాప్ సిస్టంలో చేసేటప్పుడు మన పిక్చర్స్ ఎక్కడైతే పాత్ పెడతామో ఆ పాత్ తీసుకొని మన పిక్చర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు కావాల్సిన షేప్స్ ఉంటాయి, ఐకాన్స్,
స్మార్ట్ ఆర్ట్ వంటివి యాడ్ చేసి ప్రజెంటేషన్ని మరింతగా అట్రాక్టివ్గా చేయవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి కాబట్టి ఇవన్నీ యూజ్ చేసుకొని మనం మన ప్రజెంటేషన్కి మరింతగా అందరికీ ఇంట్రెస్ట్గా కనిపించేలాగా మన ప్రతి స్లైడ్ కూడా మీరు చేయగలిగే విధంగా చేయండి. అది చాలా బాగుంటుంది. చేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి. స్లైడ్ వ్యూ చేసుకొని మీరు ఒకసారి మీ ప్రజెంటేషన్ మీరు చూసుకోండి. సో ఇది మీకు కావాల్సిన విధంగా మీరు అన్ని మోడిఫికేషన్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా ఇది యూజ్ అవుతుంది అండ్ బాగుంటుంది కూడా. ఫోర్త్ వన్, స్లైడ్ డిజైన్ అండ్ లేఅవుట్. డిజైన్ ట్యాబ్లో మనం స్లైడ్ బ్యాక్గ్రౌండ్ అంటే కలర్, థీమ్, ఫాంట్స్ మార్చవచ్చు. న్యూ స్లైడ్ ఆప్షన్స్లో కొత్త స్లైడ్ జోడించవచ్చు. అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా స్లైడ్ కావాలంటే న్యూ స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతూనే ఉంటుంది. సో మీకు కావాల్సిన స్లైడ్ మీరు తీసుకోవచ్చు. అంటే హెడ్ లైన్స్ ఉండి పారాగ్రాఫ్లో కావాలంటే కంప్లీట్గా ఎంటీ స్లైడ్ కావాలన్నది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ కూడా స్లైడ్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ స్లైడ్స్ ఫార్మాట్. అందులో టైటిల్ స్లైడ్, టు కంటెంట్, కంపారిజన్, పిక్చర్ లేఅవుట్ వంటి రెడీమేడ్ లేఅవుట్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, మరి చేయాలంటే కంపారిజన్ కోసం 2 స్లైడ్స్లో కనిపిస్తుంది, అంటే 1 స్లైడ్లో. అండ్ పిక్చర్ లేఅవుట్ లాగా ఇలాగ చాలానే ఉంటాయి. ఇవి ప్రజెంటేషన్ని చాలా ప్రొఫెషనల్ లుక్గా చూపిస్తాయి. ఈ ప్రజెంటేషన్స్ మీరు చెయ్యాలి. ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా కనిపిస్తుంది మీకు ఇది. పార్ట్ 5, ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్. ట్రాన్సిషన్స్ ట్యాబ్లో మనం స్లైడ్ మారే సమయంలో వచ్చే ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అదే అంట 1 స్లైడ్ అనేది స్లైడ్ చేంజ్ చేసేటప్పుడు మనకు ఆ మధ్యలో ఆ ట్రాన్సిషన్స్ అనేది మనం యాడ్ చేస్తే అది మంచిగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్, మీరు రీల్స్ చూస్తూ ఉంటారు, 1 ఫోటో నుంచి ఒక ఫోటోకి వెళ్ళే మధ్యలో మీకు కొద్దిగా జూమ్ ఇన్ అవ్వడం, జూమ్ అవుట్ లేదా బ్లర్. సో ఈ విధంగా కూడా మనకి ఈ స్లైడ్లో కూడా అలాంటి ఎఫెక్ట్లే ఉంటాయి. అవి యూజ్ చేసుకొని మీరు మీ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయవచ్చు. సో ఆ యానిమేషన్స్ ట్యాబ్తో మన టెక్స్ట్, ఇమేజ్ లేదా ఆబ్జెక్ట్కి మోషన్స్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. అంటే అది జస్ట్ ఇలా మూవ్ అవుతున్నట్టు, మన టెక్స్ట్ అలాగ టైప్ అవుతున్నట్టు. సో ఈ విధంగా మనం యానిమేషన్స్ యూజ్ చేసుకొని మనం మన ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, అపియర్ అంటే అలాగ జస్ట్ కనిపిస్తున్నట్టు, మళ్ళీ కనిపించకుండా పోయినట్టు. ప్లే ఇన్ జూమ్ ఇన్ అవ్వడం, జూమ్ అవుట్ అవ్వడం. ఫేడ్ అంటే కనిపించకపోవడం అలాగా. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి. సో దీన్నే కాకుండా మీరు ఇంకా రిమైనింగ్ కూడా సరే యాడ్ చేసుకొని చెక్ చేసుకోండి. వీటిని మీరు సరిగ్గా వాడితే ప్రజెంటేషన్స్ అనేది అస్సలు బోర్ కొట్టదు, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇవి మీరు ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ తప్పక యూజ్ చేయండి. మీ ప్రజెంటేషన్కి ఇవే హైలైట్ అన్నమాట. పార్ట్ 6, స్లైడ్ షో అండ్ ప్రజెంటేషన్ టిప్స్. ప్రజెంటేషన్స్ కంప్లీట్ అయ్యాక స్లైడ్ షో ట్యాబ్లోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రజెంటేషన్ ఫుల్ స్క్రీన్లో రన్ అవుతుంది. సో మీరు ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటే ఈ ఆప్షన్లోకి వెళ్ళి స్లైడ్ షోస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కంప్లీట్గా ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా ఎక్కువ స్లైడ్ యాడ్ అయిందా, అంటే స్క్రీన్కి ఎక్కువ కనిపిస్తుంది అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు కీబోర్డ్లో యారోస్తో స్లైడ్ మార్చవచ్చు. సో మీకు కనిపిస్తున్న కిందన అప్, డౌన్, రైట్, లెఫ్ట్ యారోస్ యూజ్ చేసుకొని స్లైడ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ సేవ్ ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ .pptxగా సేవ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలా చేస్తే అది ప్రజెంటేషన్గా సేవ్ అవుతుంది. అండ్ ఇది మీరు ఎక్కడ యూజ్ చేసినా కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో కొన్ని సిస్టమ్స్లో, కొన్ని వెర్షన్స్లో చేసే పీపీటీ వేరే సిస్టమ్స్లో సరిగ్గా ఓపెన్ అవ్వదు, అంటే ఫార్మాట్ చేంజ్ అయిపోవడం. సో స్లైడ్స్ అంత క్లియర్గా రాకపోవడం. సో ఇలా జరుగుతుంటుంది. సో మీరు ప్రజెంటేషన్ ఇచ్చే ముందు ఒకసారి ఆ సిస్టమ్స్లో కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే ఇస్తున్నారో అందులో కూడా ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని ఆ విధంగా మీరు ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. కన్క్లూజన్ ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క పూర్తి బేసిక్ ట్యుటోరియల్.
ఈ టూల్ నేర్చుకుంటే మీరు మీ థాట్స్తో అట్రాక్టివ్గా విజువల్స్ రూపంలో ప్రజెంట్ చేయవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ వీడియోల కోసం మన ఎస్ఎస్ టెక్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.